ప్రతిరోజు ఈ యొక్క ఉదయం ధ్యానం ఏదైతే ఉందో దీంట్లో మనం ఒక అంశాన్ని ప్రతిరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము బ్రెయిన్ వేవ్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనం థాట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ థాట్ ఏదైతే ఉంటుందో ఆ థాట్కి సంబంధించి ఒక వేవ్ ఫామ్ ఉంటుంది. అంటే మనం సైన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఒక వేవ్ ఫామ్ ఉంటుంది. దాన్ని వివిధ రకాలుగా చెప్తున్నారు. అయితే సింపుల్గా మనం ఆ ఫామ్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క స్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. మనం సైన్స్ పరంగా అంత డెప్త్గా కాకుండా జస్ట్ దేన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంశాన్ని మీతో పంచుకుంటాను. ఎప్పుడైతే మనం ఒక పని చేస్తూ ఉంటామో అంటే ఒక మెకానికల్ పనిలో లైక్ కార్ తోలడం కానీ లేకపోతే అది ఇంకో పని చేయడం కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడడం కానీ సో ఇలాగా ఫోకస్డ్గా అంటే పూర్తి కాన్షియస్గా ఉండి ఫోకస్డ్గా ఉన్నప్పుడు అంటే ఆ చుట్టూ వాతావరణాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైంలో మనకి ఏంటంటే మన యొక్క వేవ్ ఫామ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసేటప్పుడు అంటే ఇక్కడ బ్రెయిన్ ఇదైతే ఇక్కడికి చేరుకోవాలి. సో దీంట్లో ఏమవుతాయి ఇవి ఇలాగా ఎక్కువ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇవి ఎక్కువగా ఉంటాయి చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం కదా ట్రాఫిక్ అనుకోని డ్రైవింగ్ అనుకున్నాం అనుకోండి. సో ఆ టైంలో మనం ఇక్కడ స్టీరింగ్ మీద ఎక్సలేటర్ వాటన్నిటి మీద చూస్తాము. మళ్ళీ తర్వాత ముందు వచ్చేవి వెనకాల వచ్చేవి అద్దంలో ఎవరు వస్తున్నారు ఎప్పుడు బ్రేక్ వేయాలి ఎక్కడ సిగ్నల్ పడుతుంది. సో మన ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంటుంది. ఆ టైంలో మనం ఎక్కువ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ నార్మల్గా ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే రిలాక్స్. సో మనం ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత జస్ట్ ఒక రిలాక్సేషన్ చైర్లో ఇలా కూర్చొని రిలాక్స్ అవుతాం కదా వాటర్ తాగుతాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వేవ్స్ అనేవి కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతుంది. ఇందాక ఫాస్ట్గా వస్తే ఇప్పుడు కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతుంది ఇలాగ ఈ విధంగా కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్. సో పేర్లు అవి దానికి ఉన్నాయి బట్ ఏంటంటే మనకి జస్ట్ ఆ ఫామ్ తెలిస్తే చాలు. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇంకొంచెం రిలాక్స్ స్టేట్ అంటే కొంచెం పూర్తిగా బాడీ అంతా కూడా లీన్ చేస్తాము. శరీరానికి కొద్దిగా రెస్ట్ ఇచ్చేసి అలాగా ఒక సోఫా చైర్లోనో లేకపోతే ఇంకేదైనా బెడ్ మీద మనం అలా రిలాక్స్ అయ్యింది. అప్పుడు ఇంకేమవుతుందంటే ఇంకొంచెం డిస్టెన్స్ ఈ విధంగా. సో ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మనం పడుకున్నాము నిద్రపోయాము. సో నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం దూరం అవుతాయి. ఈ వేవ్ ఫామ్ అనేది ఇంకొంచెం దూరం పెరుగుతూ ఉంటుంది. అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఫస్ట్‌లో మనకి ఇలా ఫాస్ట్‌గా ఉంటే ఇప్పుడు కొంచెం నిద్రపోయినప్పుడు. ఓకే. అదేవిధంగా ధ్యానము. ధ్యానము అనేది ఏంటంటే ద హైయెస్ట్ రిలాక్స్ పాయింట్ అనమాట ధ్యానం చేయడము అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొంచెం ఇలా డిస్టెన్స్ అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ అనేది చాలా కామ్ డౌన్ అయిపోతుంది. హడావుడి గాని అలా ఏముండదు. రిలాక్స్ స్టేట్. అంటే ఆలోచనలు ఏం లేకుండా ఒక స్థితికి వెళ్తాం గదా! శూన్య స్థితి అంటాం మనము. సో, ఆ స్థితికి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్‌గా వేవ్ వెళ్తూ ఉంటుందనమాట. చాలా రిలాక్స్‌గా. సో, అది. అయితే ఎప్పుడైతే ఈ రిలాక్స్ వేవ్ ఉంటుందో కంప్లీట్ రిలాక్స్. ఈ వేవ్ ఉంటుంది చూసారా? ఈ టైంలో థాట్ రిలీజ్ చేస్తే అది యూనివర్స్‌లోకి చక్కగా వెళ్తుందనమాట. ఎటువంటి ఈ టెన్షన్ గానీ, ఈ థింగ్స్ ఉంటాయి గదా! ఫోకస్‌గా బాగా దాని మీద చేయడం. అందుకనే మనం చెప్తూ ఉంటాము. సో, ప్రతీదీ ఏది చేసినా మీరు స్వేచ్ఛాపూరిత అంటే ప్రశాంతమైన వాతావరణంలోనే థాట్స్ రిలీజ్ చేయాలి. మీ మైండ్ గాని ఇవన్నీ గూడా ఇదిగా ఉండాలి. ఒక థాట్‌ని ఊరిక 10 సార్లు, 20 సార్లు ఊరికే అనుకోవడం కాదు. దాని మీద మీరు పూర్తి దృష్టితోటి చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో రిలీజ్ చేయాలి అని ఎందుకు చెప్తున్నామంటే ఇందుకే అన్నమాట. సో, థాట్ అనేది మనం ఎంత రిలాక్స్ స్టేట్‌లో ఉండి రిలీజ్ చేస్తే మనకంత బెటర్‌గా ఉంటుంది. సో, ధ్యానంలో గాని, ధ్యానం తర్వాత గాని, ధ్యానానికి ముందు సంకల్పం పెట్టుకోవచ్చు. సంకల్పం పెట్టుకొని ఆ ఎనర్జీని అటువైపు మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ధ్యానంలో ఏదైతే ఉందో అది. ఆ టైంలో అంటే కొద్దిసేపు ధ్యానం చేసి ఒక కామ్ స్టేట్‌కి వెళ్ళిన తర్వాత మనం క్రియేషన్ చేసినా, విజువలైజేషన్ చేసినా ఇవన్నీ చేయడం ద్వారా మనం ఆ యొక్క అంశాలని మన జీవితంలోకి అట్రాక్ట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ధ్యానం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? డౌటొస్తది గదా! మరి వాళ్ళ జీవితాల్లో గూడా చాలా అంశాలు వస్తున్నాయి. సమృద్ధిగా ఉంటున్నారు. అన్నీ సాధించుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు ఫాలో అయ్యే ఒకటే ఏంటంటే బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనం మార్నింగ్ లెగుస్తాం గదా! సో, అది ఆఫ్టర్ బెడ్. అంటే లేచే సమయంలో, అదేవిధంగా పడుకునేటప్పుడు. ఇవి 2 ఏంటంటే రిలాక్స్ స్టేట్. అయితే పడుకునేటప్పుడు కంటే కూడా నిద్ర లేచేటప్పుడు అందుకనే ఉదయం లేవగానే ఏదైనా ఒక మంచి ఆలోచనతో లేవాలి. మన ఏదో కోరిక ఉందని చెప్పుకోవాలన్నప్పుడు ఏంటంటే కంప్లీట్ స్లీప్ స్టేట్‌లో ఉంటాం గదా! సో, ఈ కంప్లీట్ స్టేట్ నుంచి కొంచెం అంటే నిద్ర నుంచి బయటకు వచ్చే స్టేట్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు ద మెడిటేషన్‌లో మన శూన్య స్థితి ఉంటది చూసారా? 2 సమానమే.
అయితే ఇది చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. మెడిటేషన్లో మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ స్టేట్లో ఉండగలుగుతాం. ఓకే. సో రెండు రెండు సమయాల్లో కూడా సేమ్ వేవ్ ఫామ్ అనేది వస్తూ ఉంటుంది. అందుకనే మార్నింగ్ లేచేటప్పుడే ఒకవేళ మెడిటేషన్ చేసే వాళ్ళని ఎలా ఎలా ఉన్నా సరే ఆ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మెలకువ వస్తుంది బెడ్ నుంచి లెక్క ముందే మీరు జస్ట్ ఒక కాన్షియస్కి వస్తూ ఉంటారు కదా, ఆ టైంలోనే మీకు అది జరిగిపోయింది అనే ఒక థాట్ని రిలీజ్ చేసుకోండి. అంటే నేను నా లగ్జూరియస్ ఇంట్లోంచి, నా లగ్జూరియస్ విల్లాలో చక్కగా నిద్ర లెగుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ హౌస్. సో ఇట్లాగా అది జరిగిపోయింది అనే థాట్ని రిలీజ్ చేయాలి. ప్రజెంట్లో కూడా కాదు, అది నాతో ఉంది నేను కలిగి ఉన్నాను కాదు, అది జరిగి అయిపోయింది, కంప్లీట్ అయిపోయి గ్రాటిట్యూడ్ కూడా చెప్పాలన్నమాట, కృతజ్ఞత భావాన్ని కూడా తెలియచేయాలి. సో అది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనకి మెలకువ వస్తుంది, మెలకువ వచ్చిన తరువాత పైకి లెగడానికి ముందే అనమాట, ఈ మధ్యలోనే ఆ కొన్ని సెకండ్స్ మాత్రమే ఆ స్టేట్ ఉంటుంది. ఏదైనా లేదా ధ్యానంలో అయినా సరే మనం అలాగా థాట్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఆ యొక్క మేనిఫెస్టేషన్ కానీ ఆ క్రియేషన్ కానీ చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, కామ్ స్టేట్లో మీరు తీసుకునే ఏదైతే థాట్ ఉంటుందో అది మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తుంది. సో హడావుడిగా అంటే ఆ కామ్ స్టేట్ని మీరు మీ ఎంత ఇదిగా మీ జీవితంలో ఉంచుకోగలుగుతారో, నిత్యము ఉంచుకుంటే అది మీరు నిత్యము మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. చుట్టూ ఎన్ని అంశాలున్నా కానీ మీరు అదే స్థాయిలో కామ్గా ఉండాలి. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, పనిచేసే వాళ్ళు ఉంటారు, రోడ్డు వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. పక్కన డ్రిల్ వర్క్స్ అవ్వనివ్వండి, లేకపోతే హారన్స్ అవ్వండి, ఇన్ని అవ్వనివ్వండి, కానీ చక్కగా నిద్రపోతారు అక్కడ. మరి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది అంటే, వాళ్ళకి కంప్లీట్గా ఆ టైంలో అది కావాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ పనిని బట్టి దాన్ని బట్టి కోరుకుంటారు గట. అదే మనం అక్కడికి వెళ్ళి పడుకోవాలంటే, సరే బయట వాళ్ళు ఏదో చూస్తారని పక్కన విషయం పెడితే అసలు మనకు నిద్ర పట్టదు. ఇన్ని సౌండ్స్ వద్ద ఏంటి అని. మరి వాళ్ళు ఎలా నిద్రపోగలిగారు? వాళ్ళకి ఉన్నది అదే శరీరము, వాళ్ళకి ఉన్నది అదే ఆలోచన, అదే మెదడు. బట్ వాళ్ళు నిద్రపోగలుగుతున్నారు. అంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి నిద్ర వచ్చిందంటే అలా అని కాదు. వాళ్ళ యొక్క ఆ ఎన్విరాన్మెంట్‌ని వాళ్ళకి నచ్చిన విధంగా మోల్డ్ చేసుకున్నారు. ఆ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా మోల్డ్ చేసుకున్నారు. సో, అలాగే మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మన ఆ పరిస్థితుల మీద దృష్టి కాకుండా, మనకేది కావాలి అనే అంశం మీద దృష్టి పెట్టినప్పుడు, ఆ యొక్క సిట్యుయేషన్స్ అన్నీ మనల్ని ఎటువంటి డిస్ట్రాక్షన్ చేయవు. అక్కడ వ్యక్తులైనా, పరిస్థితులైనా గానీ మనం ఎటువంటి డిస్ట్రాక్ట్ చేయము. మన ఫోకస్ ఎప్పుడు మన దాని మీదే ఉంటుంది. అప్పుడది కామ్ స్టేట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో, ఆ స్టేట్‌లో మీరేది కోరుకున్నా గానీ మీకు అందించబడుతుంది అనేది ఈ మేనిఫెస్టేషన్ యొక్క ప్రాసెస్. జస్ట్ దీని మీద మనకొక అవగాహన కలగాలి కాబట్టి మేనిఫెస్టేషన్, అందరూ ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటే అనుకుంటే అయిపోతుంది. యెస్, అనుకుంటే అయిపోతుంది. కానీ ఏ స్థితిలో ఉండి మీరు అనుకుంటున్నారు? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? మీరెంత ప్యూర్‌గా ఉన్నారు? ఆ విష్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడంలో. ఆ విష్ అనేది ఎంత సరియైన విధంగా ఉంది? సరియైన ఆలోచన, సరియైన స్థితి. అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మేనిఫెస్ట్ చేస్తే చాలా చాలా అద్భుతంగా మీ జీవితంలో వస్తుంది. ప్లస్ ఈ మేనిఫెస్టేషన్‌లో ఉన్న ఇంకొకటి ఏంటంటే బిలీఫ్. అది మీ జీవితంలో వచ్చేంత వరకు దాన్ని మీరు నమ్మి తీరాలి. నేను నెల రోజులు పెట్టుకున్నాను, నెల రోజుల్లో రాలేదు. నెల రోజుల్లో రాలేదంటే నెల రోజుల్లో శక్తి మీకు సరిపోలేదు. అది పదార్థంగా మారి మీ జీవితంలో రావడానికి శక్తి మీకు సరిపోలేదని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు ప్రయత్నం చేయాలి. చివరకు ప్రయత్నం దీనికి మనకొక స్టోరీ గూడా ఉంది. చాలామందికి తెలిసే ఉంటుందిది. సో, ఒక వ్యక్తి ఒక ఏరియాని కొంటాడు. అక్కడ డైమండ్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి సాయిల్‌లో అని చెప్పేసి కొంటాడు. ఇది ఆల్రెడీ రియల్‌గా కూడా జరిగింది ఎక్కడో ఏదో కంట్రీలో. సో, ఏంటంటే తను చాలా మెషినరీ ఇవన్నీ తీసుకొచ్చేసి అక్కడ డిగ్ చేస్తాడు. మొత్తం తవ్వకాలు చేస్తాడనమాట. బట్ ఏమవుతుంది? ఎంత ప్రయత్నం చేసినా గానీ అక్కడ ఎటువంటివి దొరకవు. దొరకకపోయేసరికి తను ఇది వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఎక్విప్‌మెంట్ అంతా కూడా ఎంతో కొంత రికవర్ చేసుకోవాలని ఇంకో వ్యక్తికి అమ్మేసి వెళ్ళిపోతాడు. సో, ఇప్పుడు ఈ వ్యక్తి ఆ ఎక్విప్‌మెంట్‌తోని మరలా ప్రయత్నం చేస్తాడు. సో, మరలా ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ వ్యక్తికి అవి దొరకడం స్టార్ట్ అవుతుందనమాట. అంటే అది ఎంత లోతులో ఉంది అనే పదార్థం ఎంత లోతులో ఉందనేది కూడా అవగాహన కలిగి ఉండాలి. ఆ డైమండ్ ఎంత లోతులో ఉంది అవగాహన కలిగి ఉంటే మన ప్రయత్నం అంతవరకు తీసుకువెళ్తాం. ఇక్కడేమవుతుంది, అది ఎంత లోతులో ఉందో మనకు తెలీదు. ఎప్పుడైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అది పదార్థంగా మారి రావడానికి దానికి చాలా, ఎందుకంటే ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత అది పదార్థ స్థితిని పొందాలి. థాట్ అనేది పైకి వెళ్ళి విశ్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పదార్థ రూపంలో మీ జీవితంలోకి రావాలి అంటే ఈ యొక్క 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ధాతువులు దానికి మిక్స్ అయ్యి అవి మీ జీవితంలోకి రావాలి.
సో ఇది రావాలి కాబట్టి ఇట్స్ టేక్ టైం అనమాట. ఈ భూతలం మీద టైం అనేది ఒకటి ఉంది కాబట్టి, టైం అనే ఒక రెల్మున్ అనేది ఉంది కాబట్టి, సో అది రావడానికి టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు అదే నమ్మకంతో ఉండాలి. అది మీ చేతిలోకి వచ్చి దాన్ని మీరు రియాలిటీలో ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు, ఎస్ ఇది నా మేనిఫెస్టేషన్ వల్ల జరిగింది అని మీరు పూర్తి స్థాయిలో నమ్మేంత వరకు మీ ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఆ నమ్మకాన్ని కలిగి ఫోకస్ పెడుతూ ఉంటారో, ఎస్ ఇది నా జీవితంలోకి వస్తుంది, నేను తప్పకుండా దాన్ని అందిపుచ్చుకుంటానని మీరు ఎప్పుడు ప్రతిరోజు దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారో, అది పదార్థంగా అంత ఫాస్ట్గా సృష్టించబడుతుంది. ఈ సృష్టించబడే క్రమంలో ఎప్పుడైనా సరే మీరు దాన్ని లాస్ అయ్యారు, ఏది ఆ యొక్క హోప్ని లాస్ అయిపోయారు, ఇది అవుతుందా అవ్వదా ఏమో, నేను ప్రయత్నం చేస్తున్నా కానీ నాకేం రిజల్ట్స్ కనిపించట్లేదు, అవకాశాలు కనిపించట్లేదు అని మీరు థాట్ ఇస్తే, ఆ యొక్క పదార్థ రూపంలో మారేది మళ్ళీ ఏదైతే ఉంటుందో నార్మల్గా లయం అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ అనేవి అక్కడ డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ఫోకస్, అదేవిధంగా బిలీఫ్ సిస్టమ్, దాన్ని ఇంకా హ్యాపీగా క్రియేట్ చేయడం, నా జీవితంలో వస్తుంది తప్పకుండా, అది నాకు అందించబడుతుంది, నేను కోరుకున్నాను కాబట్టి అది నాకు అందుతుంది అని పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగి ఉండాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. సో మనము ధ్యానం చేద్దాము. అంటే ప్రతి అంశాన్ని మనం క్లారిటీగా తెలుసుకుంటూ ఉంటుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి మన జీవితంలో ప్రతి దాంట్లో అప్లై చేయండి. చిన్న చిన్న విషయాల్లో కూడా అప్లై చేయండి. ఈరోజు నాకు నచ్చిన టిఫినే మా ఆవిడ చేస్తుంది, నాకు నచ్చిన విధంగానే ఈరోజు ఉంటున్నాను, చక్కగా హ్యాపీగా ఉంది, నా పరిస్థితులన్నా ఈరోజు నా చుట్టూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా నా పనులు అయిపోతున్నాయి, ప్రతి ఒక్కరూ నన్ను స్మైల్తో ఇన్వైట్ చేస్తున్నారు, నాకు ఎక్కడ చూసినా హ్యాపీనెస్సే కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి. మేనిఫెస్టేషన్ అంటే ఏదో డబ్బో ఇల్లు ఇవి కాదు. మన యొక్క సమయం ఏదైతే ఉందో దాన్ని పూర్తి ఆనందకరంగా సృష్టించుకోవడమే మేనిఫెస్టేషన్. ఎప్పుడైతే మీరు ఆనందంలో నిండిపోయి ఉంటారో అది మీకు రిపీటెడ్గా వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేయాల్సిన పని కూడా లేదు. మనం ఏ స్థితిలో ఉండి మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఏ యొక్క వైబ్రేషన్స్లో ఉంటామో ఆ వైబ్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఆనందాన్ని అందించే అంశాలు, వ్యక్తులు, డబ్బు, ఆస్తులు అవన్నీ ఆటోమేటిక్గా మీ జీవితంలో వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆ అవకాశాలను గుర్తించి వినియోగించుకోవాలి. కాబట్టి ఆ యొక్క హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయండి ఫస్ట్ మీ జీవితంలో. మీ యొక్క థాట్స్ తోటి చక్కగా, పిల్లలు మారం చేస్తున్నారు అంటే వాళ్ళకి స్టార్ట్ చేయండి, చేయండి మంచిగా. చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు, టైంకి ఫుడ్ తింటున్నారు, ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నారు. తను ఏదైతే కోరుకుంటున్నాడో ప్రతి విషయంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాడు అని మీరు థాట్ రిలీజ్ చేయండి. మనం ఏమంటాం, ఒక చిన్న విషయం జరిగిపోయిందనుకోండి, పక్కింటోళ్ళు వచ్చేసి మావోడంతే, అసలు ఫోన్ పెట్టకపోతే తినడు, చెయ్యడు, ఎన్నిసార్లు చేసినా అంతే, ఎన్నిసార్లు చెప్పినా అంతే అని చెప్పేసి దాన్ని ఇంకా మనం ఇంకో నలుగురు మైండ్స్‌లో వేసి వాళ్ళ చైతన్యాలు కూడా యాడ్ చేసి అదే థాట్ అందరిలో నింపేస్తాం. అలా ఎప్పుడూ చేయకండి. కేవలం హ్యాపీనెస్ థింగ్స్‌ని మాత్రమే మీరు షేర్ చేసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆనందకరమైన విషయాలు మాత్రమే మీరు పంచుకోవాలి. ఏవైతే ఈ ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధించేవి ఛాలెంజెస్ ఉంటాయో, వీటిని అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి. ఆ స్థితిని అర్థం చేసుకొని దాంట్లో రియలైజేషన్ అయ్యి మనల్ని కానీ, ఆ అంశాల్ని కానీ వేరే విధంగా దృష్టికోణంలో చూసేవాళ్ళు కాకుండా, కేవలం దాన్ని అర్థం చేసుకొని వాస్తవాన్ని మనకు తెలియజేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే పంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా ఎవరు లేకపోతే మీకు మీరు చెప్పుకోండి. మీరు అబ్జర్వర్‌గా మారి మీరు మీకు చెప్పుకోండి. అక్కడ ఏ అంశం ఏంటనేది, మార్పు ఏది కావాలనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఛాలెంజెస్‌ని కుదిరినంత వరకు ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకండి. ఆ ఎనర్జీని బయటికి స్ప్రెడ్ చేయకండి. ఇలా అయింది, అలా అయింది, వాళ్ళలా అన్నారు, ఇలా అన్నారు. ఏది కూడా స్ప్రెడ్ చేయొద్దు. ఏది మీరు బయటికి స్ప్రెడ్ చేస్తారో అదే మళ్ళీ మీకు తిరిగొస్తది. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఆనందాన్ని బాహ్యంలోకి ఇస్తారా? అదే వస్తది. మీరు బాధల్ని బాహ్యంలోకి ఇస్తారా? అవే వస్తాయి. మీ అంతరంలో ఉన్న మీ యొక్క ఆత్మకి అది చెప్పుకోండి. అది చూసుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది. వీటన్నిటిని కూడా ఆ యొక్క ఛాలెంజెస్‌ని మీకు హ్యాపీనెస్‌గా మార్చే, షిఫ్ట్ చేసే ఆ యొక్క శక్తి మీ యొక్క ఆత్మకి ఉంది, అంతరంలో ఉంది కాబట్టి దాన్ని మీరు నమ్మండి, బిలీవ్ చేయండి. అదేవిధంగా మీ ఆచరణ క్రమాలను ముందుకు తీసుకువెళ్ళండి. ఆలోచనలు మార్చుకోండి. వితిన్ ఫ్యూ వీక్స్‌లోనే మీ లైఫ్‌లో చాలా చాలా చేంజెస్ ఒస్తాయి. ఇది మీరు అప్లై చేస్తే. ద కండిషన్ ఉంటుంది కదా! ప్రతి దానికి కండిషన్స్ అప్లై అని. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆచరణలో పెడితే. సరి అయిన ఆలోచనలు, సరి అయిన మార్గాలు, సరి అయిన వ్యక్తులు. సో, ఇలాగ ఈ అంశాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలే ఉంటాయి. థాంక్ యూ. సో, చక్కగా అందరం గూడా ధ్యాన స్థితిలో చక్కగా కూర్చుందాము. మీకు
కుదిరినంత వరకు నడుము నిటారుగా ఉంచండి. ఒక్కసారి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని రిలీజ్ చేయండి. లాంగ్ బ్రీత్ ఒకసారి. ఇన్సేపు మనం సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ నార్మల్ స్టేట్కి వెళ్ళాలి. ఈరోజు మనము మన వెనుకాల, ఇప్పుడు మనం ధ్యాన స్థితిలో కూర్చున్నాము. మన వీపు వెనుక భాగంలో మీ యొక్క శ్వాసను అనుసరించి ఒక దివ్యమైన కాంతి మీరు దర్శిస్తున్నారు. మీ శ్వాస పెరుగుతున్నప్పుడు, అదే మీ శ్వాసని మీరు తీసుకుంటున్నప్పుడు ఆ కాంతి అనేది పెరుగుతుంది. శ్వాసని విడిచినప్పుడు, శ్వాసని బాహ్యంలోకి పంపించినప్పుడు అది తగ్గుతుంది. ఒక లైట్ అనేది వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది, వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది. దాన్ని దర్శించండి. మీ వెనుకాల మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు అది మీ శరీరం అంతా కాంతిని నింపుతుంది. మీరు ఎక్స్హేల్, ఉచ్ఛ్వాస చేసినప్పుడు అది కాంతి తగ్గుతుంది. నిశ్వాస తీసుకున్నప్పుడు కాంతి పెరుగుతుంది. మీ శరీరం అంతా అది వ్యాపిస్తుంది. మనం ఏదైతే ఆ భగవంతుని ఫొటోస్ కానీ ఇవి చూసినప్పుడు వాటి వెనకాల మనం ఒక కాంతిని చూస్తాం కదా, అదే విధంగా మీ శిరస్సు భాగంలో అయినా లేదా మీ వీపు వెనకాల భాగంలో అయినా కానీ అది చక్కగా వెలుగును ఇస్తున్నట్టుగా మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ వెలుగు అనేది పెద్దగా అవుతుంది. మీరు శ్వాసను విడిచినప్పుడు మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ వెలుగు పెద్దగా అవుతుంది, మరలా కొద్దిగా తగ్గుతుంది. ఈ విధంగా మీరు ఆ యొక్క అంశాన్ని, ఆ యొక్క లైటింగ్ని మీరు క్రియేషన్ చేయండి. మీలో ఆ యొక్క మీ యొక్క భావనా శక్తి ద్వారా దాన్ని ఇమాజిన్ చేయండి. మీ శిరస్సు భాగంలో అయినా, మీ శిరస్సు వెనకాల భాగంలో అయినా, లేదా మీ యొక్క వీపు వెనకాల భాగంలో అయినా కానీ ఆ లైట్ అనేది మీకు ఎక్కడ పూర్తి స్థాయిలో ఇమాజిన్ చేయగలుగుతారో అక్కడ మీరు చెయ్యొచ్చు. శ్వాస తీసుకుంటున్నప్పుడు అది మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. శ్వాస వదిలేటప్పుడు మరలా కొద్దిగా తగ్గుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు మరలా శరీరం అంతా వ్యాపిస్తుంది. మీ యొక్క శిరస్సు నుంచి కాలి వేళ్ళ వరకు ఆ యొక్క కాంతి వ్యాపిస్తుంది. మీరు శ్వాస తీసుకుంటే అది మరింతగా పెరుగుతూ ఉంది. మీరు శ్వాసలు తీసుకుంటున్న కొద్దీ ఆ యొక్క కాంతి అనేది మరింత ప్రకాశంగా మీ శరీరంలోంచి ప్రవహిస్తుంది. దర్శించండి. దాన్ని చక్కగా ఆ కాంతి మీ శరీరమంతా మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఎంత ప్రకాశవంతంగా ఉందో మీ యొక్క ఊహాశక్తితోటి దానిని దర్శించండి.
మనం చూస్తూ ఉంటాము. మ్యారేజెస్ ఫొటోస్లో కానీ ఇలా బయట ఫోటోషూట్స్ చేసినప్పుడు ఒక పెద్ద లైట్ వెనకాల పెడతారు. అప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఒక అద్భుతమైన కాంతి ఆ ఫోటోలో మనం చూస్తాము. అదే విధంగా మీ యొక్క వీపు భాగంలో లేదా మీ యొక్క శిరస్సు వెనకాల భాగంలో అలా ఒక అద్భుతమైన కాంతి మీరు శ్వాస తీసుకుంటుంటే అది మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. శ్వాసను విడిచినప్పుడు కొంచెం తగ్గుతుంది. దాన్ని గమనిస్తూ ఉండండి. మీ శరీరం అంతా ఆ యొక్క వెలుగులు ప్రసరింపబడుతున్నాయి. మీరు ఎటువంటి కలర్ని మీరు కోరుకున్నా అదే కలర్ మీకు దర్శనంగా కనిపిస్తుంది. మీరు దాన్ని చూడగలుగుతున్నారు, దర్శించగలుగుతున్నారు. మీకు నచ్చిన విధంగా ఆ కలర్స్‌ను కూడా మార్చుకొని ప్రయత్నం చేయవచ్చు. మీరు ఏ కలర్‌ని దర్శించాలి అనుకుంటే ఆ కలర్‌లో ఆ కాంతి ప్రసరిస్తుంది. మీరు ఏది కోరుకుంటే ఆ విధంగానే ఆ కాంతి మీ శరీరమంతా ప్రసరిస్తూ ఉంటుంది. శ్వాస తీసుకున్నప్పుడల్లా ఆ యొక్క కాంతి మీ శరీరమంతా ప్రసరిస్తుంది. మీ శరీరమంతా కాంతివంతంగా మారుతుంది మాస్టర్స్. మీ యొక్క శిరస్సు నుంచి మీ యొక్క ఛాతీ భాగము, మీ యొక్క కాళ్ళు పూర్తిగా చిటికెన వేళ్ళ వరకు ఆ కాంతి అనేది ప్రసరిస్తుంది. ఆ భగవంతుణ్ణి దర్శించినప్పుడు ఎంతటి తేజోవంతంగా ఉంటాడో అంతటి తేజోవంతమైన కాంతి మనలో మనము ఇప్పుడు దర్శిస్తున్నాము. ఇప్పుడు ఆ కాంతికి మరింత శక్తిని ఇచ్చే విధంగా మీరు చక్కని చిరునవ్వుని కలిగి ఉండండి. ఆ కాంతి మీ చిరునవ్వుతో మరింత ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మరింత రెట్టింపు అవుతుంది. మీ యొక్క చిరునవ్వు ద్వారా అది మరింత తేజోవంతంగా వెలుగుతుంది మాస్టర్స్. స్మైల్. మీ శరీరం చుట్టూ ఒక అద్భుతమైన కాంతి మీ శరీరంలోకి అది చొచ్చుకొని చక్కగా మీరు ప్రకాశవంతంగా, తేజోవంతంగా తయారవుతున్నారు. స్మైల్. మీరు ఏ రంగుని భావన చేస్తే ఆ కాంతి ఆ రంగులో మారడం మీరు గమనిస్తున్నారు. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మరింత ప్రకాశవంతంగా మారుతుంది. స్మైల్. మీ చిరునవ్వుతో దానికి మరింత ఉత్తేజాన్ని ఇవ్వండి. మీ యొక్క శిరస్సు నుంచి, తల భాగం నుంచి
కాలివేళ్ళ వరకు ఆ కాంతి ప్రసరిస్తుంది. మీకు మీరు ఇప్పుడు ఒక దివ్య శరీరాన్ని కలిగి ఉన్న వ్యక్తిలా దర్శనమిస్తున్నారు. ఆ భగవంతుడు ఎంతటి కాంతివంతంగా, తేజోవంతంగా దర్శనమిస్తాడో, అదే విధంగా మీరు మరింత కాంతివంతంగా, తేజోవంతంగా, ఒక దివ్యమైన వెలుగులు మీ చుట్టూ ఆవరించుకున్నాయి మాస్టర్స్. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అవి మరింత తేజోవంతంగా, మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా పెరుగుతున్నాయి. మరింత తేజోవంతంగా ఆ యొక్క వెలుగులు మీ శరీరమంతా ప్రసరిస్తున్నాయి. స్మైల్, చక్కని చిరునవ్వు. మీరు ఒక దివ్య మూర్తిలాగా దర్శనమిస్తున్నారు. ఆ వెలుగులో మీరు ఒక దివ్యమైన జ్యోతిలాగా, ఆ వెలుగులు మీ అంతరంలోంచే ప్రసరిస్తున్నాయి అనే అంత విధంగా మీరు ఆ కాంతితో నిండిపోయారు మాస్టర్స్. చక్కగా ఆ కాంతి మీ శరీరం అంతా ప్రసరిస్తుంది. ఇప్పుడు మెల్లగా ఆ కాంతి మీ శరీరమంతా తేజోవంతంగా ప్రసరిస్తూ, ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు దర్శించండి. కాంతి స్వరూపులుగా ఉన్నారు. అక్కడ కేవలం కాంతి మాత్రమే ఉంది. మీ యొక్క శిరస్సు నుంచి కాలి వేళ్ళ వరకు కేవలం ఆ అద్భుతమైన తేజోవంతమైన కాంతి మాత్రమే నిండి ఉంది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. స్మైల్ మాస్టర్, స్మైల్. అది మీ ద్వారా మీరు కూర్చున్న కుర్చీ, మీ చుట్టుపక్కల వస్తువులు కూడా ఆ కాంతిని అందిపుచ్చుకుంటున్నాయి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మరింత వ్యాప్తి చెందుతుంది. మీరే కాంతి స్వరూపులుగా ఉన్నారు. ఆ దివ్యమైన స్వరూపులు మీరే. ఆ దివ్య కాంతి పుంజాలు మీ నుంచి ఇప్పుడు బాహ్యంలోకి ప్రసరింపబడుతున్నాయి. స్మైల్ మాస్టర్, స్మైల్. చక్కని చిరునవ్వు ఆ యొక్క కాంతివంతమైన దేహాన్ని దర్శిస్తూ, ఆ కాంతి పూర్తి స్వరూపంగా మారిన మీ దేహాన్ని దర్శిస్తూ చిరునవ్వుని కలిగి ఉండండి.
మీ యొక్క శిరస్సు నుంచి కాలి వ్రేళ్ళ వరకు మొత్తం కాంతివంతంగా మారిపోయింది. మీ ద్వారా ఆ కాంతి మరింతగా శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అది విస్తరిస్తుంది. మీరు కూర్చున్న ప్రదేశం మొత్తం కాంతివంతంగా మారుతుంది. స్మైల్, చక్కని చిరునవ్వు. ఇప్పుడు మీరు తీసుకునే శ్వాస ఒక దివ్య శ్వాసగా మారుతుంది మాస్టర్స్. మరింత శక్తిని ఇస్తుంది. ఈ కాంతిని మరింత వ్యాప్తి చేస్తున్నారు. ఆ శ్వాస మీలో మరింత కాంతిని రేకెత్తిస్తుంది. స్మైల్. చూడండి, ఇప్పుడు దర్శించండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి చూడండి. ఆ కాంతి మీ శరీరాన్ని దాటి మీ చుట్టూ మరింత విస్తరించింది. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అదంతా మరింత కాంతివంతంగా మారుతుంది. చక్కని చిరునవ్వుతో ఆ దివ్యమైన శ్వాసను మీరు తీసుకున్నప్పుడల్లా అది మరింత విస్తరిస్తుంది. మరింత ప్రకాశవంతంగా, మరింత తేజోవంతంగా. మీరు పూర్తి కాంతి శరీరాన్ని కలిగి ఉన్నారు. మీ ద్వారా ఆ కాంతి పూర్తిగా మీ పరిసరాలను మరింత వెలుగుల్లోకి తీసుకువెళ్తుంది. మీరు ఇప్పుడు ఒక దివ్యమైన శక్తిగా, ఒక దివ్యమైన జ్యోతిగా ఉన్నారు. మీకు తెలుస్తుంది ఆ కాంతి మీరేనని. మీరే ఆ కాంతిని మీ చుట్టూ ప్రసరిస్తున్నారని. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మరింతగా మీ చుట్టూ విస్తరిస్తుంది. మీరు ఉన్న గదిలోకి పూర్తిగా మీ గది అంతా కూడా మీ దివ్యమైన కాంతితో నింపబడింది. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతమో. ఆ గది అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఒక తేజోవంతమైన శక్తి కాంతి రూపంలో పూర్తిగా విస్తరిస్తుంది. స్మైల్ మాస్టర్, స్మైల్. చక్కని చిరునవ్వుతో ఆ కాంతిని మీ శ్వాస ద్వారా మరింత విస్తరణ చేయండి. స్మైల్.
మరొక్కసారి దర్శించండి. ఆ కాంతి మీ గృహం మొత్తం, మీ ఇంటి నిండా, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క ఇంటి నిండా పూర్తిగా విస్తరించింది. ఎక్కడ చూసినా మీ చుట్టూ అద్భుతమైన, ప్రకాశవంతమైన, తేజోవంతమైన కాంతినే మీరు దర్శిస్తున్నారు. ఆ కాంతికి మూల బిందువుగా మీరు ఉన్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. స్మైల్ మాస్టర్, చక్కని చిరునవ్వుతో ఈ కాంతిని మరింత తేజోవంతం చేయండి. మరింతగా విస్తరించండి. ఈ విశ్వమంతా ఆ కాంతిని నింపింది మీరే. ఈ విశ్వమంతా ఆ కాంతిని నింపబోతున్నది మీరే. స్మైల్. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అది ఆ కాంతి మరింత ప్రకాశవంతంగా, మరింత దూరం విస్తరిస్తుంది. ఈ కాంతి ఎంత విస్తరిస్తున్నా మీరు దాని బిందువుగా ఉండి మీరు మరింత తేజోవంతంగా ఉన్నారు. ఇంతటి అద్భుతమైన వెలుగుల్లో కూడా మీరు మరింత ఉత్తేజంగా, మరింత ప్రకాశవంతంగా ఉన్నారు. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీరు మరింత ప్రకాశవంతంగా మారుతున్నారు. మీ శరీరము మరింత కాంతివంతంగా మారుతుంది. స్మైల్. ఇప్పుడు మరొక్కసారి దర్శించండి మాస్టర్స్. మీరు బిందువుగా ఉండి ఆ కాంతి మీరు ఉంటున్న ప్రదేశాన్ని దాటి మీ యొక్క సిటీ మొత్తము, మీరు ఏదైతే ఊర్లో ఉన్నారో ఆ ఊరు మొత్తం విస్తరించింది. ఆ యొక్క గ్రామం మొత్తం, ఆ యొక్క సిటీ మొత్తం మీరు బిందువుగా ఉండి ఆ కాంతి మొత్తం విస్తరిస్తుంది. ఇటువైపు చూసిన అద్భుతమైన కాంతి వెలుగులు, అవి అన్నీ కూడా మీ నుంచే ప్రసరిస్తున్నాయి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా వాటి యొక్క పరిధి ఇంకా పెరుగుతుంది, మరింతగా విస్తరిస్తుంది. స్మైల్. చక్కని చిరునవ్వుతో ఆ కాంతిని మరింతగా, దాని పరిధిని పెంచుకుంటూ విస్తరింపచేయండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మరింత కాంతి, మరింత ప్రకాశవంతంగా, మరింత తేజోవంతంగా ప్రతి శ్వాస
మిమ్మల్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. అపరిమితమైన కాంతిని మీరు సృష్టించగలరు. అపరిమితంగా దాన్ని వ్యాప్తి చేయగలరు. స్మైల్, చక్కని చిరునవ్వు. మీ గ్రామమంతా, మీరు ఉంటున్న ఊరు మొత్తము, మీ యొక్క సిటీ మొత్తం కూడా కాంతివంతంగా ఉంది. ఒక పెద్ద తారాజువ్వ వెలిగించినప్పుడు ఎంతటి వెలుగు ఆ యొక్క ఊరు మొత్తం విస్తరిస్తుందో, అంతటి వెలుగు మీ ద్వారా విస్తరిస్తుంది. ఆ ఊరు మొత్తము కాంతివంతంగా మారిపోయింది. స్మైల్ మాస్టర్, చక్కని చిరునవ్వు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా అది మరింత పరిధిని దాటి ఇంకా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఈ యొక్క భారతదేశమంతా మీరు బిందువుగా ఉండి ఒక్కసారి దర్శించండి. ఈ దేశమంతా ఆ కాంతిని విస్తరింపచేస్తున్నారు. మొత్తం భారతదేశమంతా అద్భుతమైన కాంతిగా ప్రకాశిస్తుంది. ఒక్కసారి భారతదేశాన్ని దర్శించండి. పైన ఆ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు మొత్తము మీ శరీరం ఎలా అయితే కాంతివంతంగా మారిందో, అంతటి కాంతితో ఈ దేశమంతా పూర్తిగా కాంతివంతంగా మారింది. స్మైల్, చక్కని చిరునవ్వు. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మరింతగా విస్తరిస్తుంది. ఆ యొక్క దేశపు అంచుల నుంచి ఆ కాంతి మరింతగా పరిధులు దాటుకుంటూ, సరిహద్దులు దాటుకుంటూ ఈ యొక్క భూమి మొత్తము ఆ కాంతిని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. మీరు ఈ కాంతికి బిందువుగా ఉన్నారు. మీరు ఆ కాంతికి బిందువుగా ఉన్నారు. మీ నుంచే ఈ దివ్యమైన కాంతి మరింత ప్రకాశవంతంగా, మరింత తేజోవంతంగా పరిధులను దాటుకుంటూ, సరిహద్దులను దాటుకుంటూ పూర్తి స్థాయిలో వ్యాప్తి చేస్తున్నారు. చక్కని చిరునవ్వుతో మీ శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కాంతి మీ ద్వారా ఈ యొక్క భూ వాతావరణం మొత్తము, అన్ని దేశాలు, ఈ యొక్క భూగ్రహం మొత్తము ఒక కాంతి గోళంగా మారిపోయింది మాస్టర్స్. సముద్రాలు కూడా ఆ నీలి వర్ణపు కాంతులతో నిండిపోయాయి. ఈ ప్రకృతి పచ్చని కాంతిగా మారిపోయింది. ఎక్కడ దర్శించినా కాంతి మాత్రమే కనిపిస్తుంది. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతం!
ఒక్కసారి దర్శించండి. ఈ మొత్తం కాంతిని మీరే బిందువుగా ఉండి ఈ విశ్వమంతా, ఈ యొక్క భూతలము మొత్తము దాన్ని వ్యాపిస్తున్నారు. ఇప్పుడు ఆ భూతలము నుంచి మరింతగా ఆ కాంతి విస్తరిస్తుంది. ఆకాశంలోకి మరింతగా వేరే గ్రహాల వైపు ఆ కాంతి భూతలం నుంచి మీ ద్వారా ప్రసరిస్తుంది. వేరే గ్రహాలలో ఈ కాంతి కూడా మరింతగా పరిధులు పెంచుకుంటూ ఇక్కడ నుంచి ఈ విశ్వంలోకి పయనిస్తుంది. మీరు ఇప్పుడు ఆ సూర్యుడి వలె అద్భుతమైన, మహోన్నతమైన ఒక ప్రజ్వలంలా ఆ కాంతిని విస్తరింపజేస్తున్నారు. ఆ సూర్యుడు ఏ విధంగా అయితే కాంతిని విస్తరింపచేస్తున్నాడో అదే స్థాయిలో మీరు మరింతగా దాన్ని ఈ విశ్వమంతా, అన్ని గ్రహాలకు, ఈ యొక్క ఆకాశంలో మొత్తము ఆ కాంతిని నింపుతున్నారు. స్మైల్. స్మైల్ మాస్టర్ చక్కని చిరునవ్వుతో. ఇంత విశ్వమంతా కాంతిని నింపే శక్తి మీరుగా ఉన్నారు. మీరే బిందువుగా ఉండి మీ శరీరము, మీ చుట్టూ ఉన్న వస్తువులు, మీరు ఉంటున్న గది, ఇల్లు, ప్రాంతము, దేశము, ఈ భూమి, భూ వాతావరణము, విశ్వంలోకి ఆ కాంతిని ప్రసరింపజేస్తున్నారు. మహాప్రకాశవంతంగా మీరు మారారు మాస్టర్స్. ఒక్కసారి మిమ్మల్ని మీరు దర్శించండి. ఎంత తేజోవంతంగా ఉన్నారు. ఇంత వెలుగులు ప్రసరిస్తున్న మీ యొక్క శరీరం యొక్క రూపు మీరు ఆ విధంగానే దర్శించగలుగుతున్నారు. అది మరింత కాంతివంతంగా ఉంది. ఇక్కడి నుంచే ప్రతి వెలుగు ప్రసరిస్తుందని మీకు అర్థమవుతుంది. విశ్వమంతా కాంతిని ప్రసరింపజేస్తున్నారు. ఒక అద్భుతమైన మహా కాంతి స్వరూపులుగా మీ యొక్క దేహాన్ని ఒక దివ్య జ్యోతిగా, ఒక దివ్య శక్తిగా కాంతితో నింపి ఈ విశ్వమంతా ఆ కాంతిని విస్తరిస్తున్నారు. మీరు మరింత శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీరు మరింత ప్రకాశవంతంగా, ఆ సూర్యుడు కూడా మీ కాంతిలో విలీనమైపోయాడు. మీరు ఆ సూర్యుడి కంటే ఎక్కువ కాంతిని విస్తరింపజేస్తున్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మరింత కాంతితో, మరింత అవధులు లేని, పరిమితులు లేని
ఈ అనంతమైన విశ్వంలో మీరు కాంతిని ప్రసరిస్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతి పూర్తి స్థాయిలో ఆ కాంతి పూర్తి స్థాయిలో మీ యొక్క ఆధీనంలో ఉంది. మీరు ఎంత పరిధిలో దాన్ని విస్తరించాలి అనుకుంటే అంత పరిధిలో దాన్ని విస్తరించగలుగుతున్నారు. ఇంతటి ప్రకాశవంతమైన మహా తేజోవంతమైన ఈ యొక్క వెలుగులను ఇప్పుడు పూర్తి స్థాయిలో మీ అంతరంలో, మీ యొక్క ఆత్మలో మెల్లగా వాటిని ఆ యొక్క పరిధులను ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళారో అదే విధంగా ఆ యొక్క కాంతిని మీ అంతరంలో ఉన్న ఆత్మలో విలీనం చెయ్యండి. మెల్లగా వాటిని మీ అంతరంలో ఉన్న మీ హృదయ స్థానంలో ఉన్న ఆత్మలోకి విలీనం చేయండి. ఆ కాంతి మొత్తాన్ని మీ అంతరంలో బంధించండి. మెల్లగా ఈ విశ్వం నుంచి, ఈ భూతలం నుండి మీరు ఉంటున్న ప్రదేశం వరకు మొత్తం కాంతిని పూర్తిగా మీ అంతరంలో ఉన్న ఆత్మలో నింపుతున్నారు. ఆ మహా తేజోవంతమైన కాంతిని మొత్తము మీ ఆత్మలో నింపుతున్నారు. మెల్లగా మీ యొక్క గది వరకు వచ్చారు. ఆ గదిలోని వెలుగులను కూడా మరలా మీరు మీ యొక్క ఆత్మలో నింపుతున్నారు. అన్నీ మరలా మీకు గతంలో ఏ విధంగా దర్శించారో వస్తువులుగా మీకు దర్శనమిస్తున్నాయి. మీరు ఇంకా కాంతివంతంగానే ఉన్నారు. ఆ కాంతి మొత్తాన్ని మీ యొక్క హృదయ స్థానంలో, మీ యొక్క ఆత్మలో, మీ యొక్క సోల్లో నింపుతున్నారు. మెల్లగా మీ శరీర పరిధి వరకు వచ్చారు. మీ శరీరం చుట్టూ మెల్లగా ఆ కాంతిని మీలో మరింతగా నింపుకుంటున్నారు. మెల్లగా మెల్లగా ఆ కాంతి మొత్తము మీ ద్వారా ప్రసరింపబడి మరలా మీలోనే నింపబడింది. మీ యొక్క ఆత్మలో, మీ యొక్క హృదయ స్థానంలో ఆ కాంతి నింపబడింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి దర్శించండి. చక్కని శరీరంతో శిరస్సు నుంచి పాదాల వరకు, కాలివేళ్ల వరకు శరీరాన్ని కలిగి ఆ యొక్క కాంతి మీ హృదయ స్థానంలో చక్కగా వెలుగులను ప్రసరిస్తుంది. అక్కడ మాత్రమే మీ యొక్క ఛాతీ భాగంలో, మీ యొక్క హృదయ స్థానంలో అక్కడ మాత్రమే అదొక జ్యోతిలాగా ఆ కాంతి అనేది మీరు దర్శించగలుగుతున్నారు. ఆ జ్యోతి మరింత మీ అంతరంలో మరింతగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మీరు పూర్తిగా ఆ కాంతిని మీ యొక్క ఆత్మలో నింపుకున్నారు.
మీ అంతరంలో, మీ ఆత్మలో చక్కగా ఆ కాంతిని నింపుకున్నారు. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందిన కాంతి మొత్తము అంతటి ప్రకాశవంతంగానే మీలో, మీ యొక్క ఆత్మలో నింపుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు దర్శించండి. చక్కని ధ్యాన స్థితిలో ఆ అద్భుతమైన కాంతిని మీ యొక్క అంతరంలో, ఆత్మస్థాయిలో, మీ యొక్క ఆత్మలో నింపుకొని ఉన్నారు. ఓకే మాస్టర్స్, మెల్లగా చేతులు రెండు అన్లాక్ చేస్తూ చక్కగా మీ యొక్క అరచేతుల్ని ఈ యొక్క కంటి భాగంలో ఉంచి కళ్ళు తెరుస్తూ చేతులు చూసుకున్న చేతులు మీ ముఖము, శరీరం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఎలా అనిపించింది మాస్టర్ ఈరోజు? ఈరోజు నాకు టైం తెలియలేదు, చూసేసరికి కరెక్ట్ 5 అయింది ఇప్పుడు. ఎంతవరకు వ్యాప్తి చేశారు కాంతిని? పూర్తి స్థాయిలో విశ్వం అంతా నింపారా? ఎలా అనిపించింది? వచ్చారా, ఇంకా కాంతి రూపంలోనే ఉన్నారా? ఈరోజు మనం చేసిన ఈ కాంతిగా దర్శించడం అనేది ఏంటంటే, మన ఆలోచనల్లో, మన శరీరంలో ఉన్న ఆ యొక్క దివ్యమైన శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మరింతగా మనము ప్రేరేపించాము. దాన్ని మనం ఉత్తేజం చేశాము. దానివల్ల ఏం జరుగుతుందంటే, మన ఆలోచనలు, మన శరీరంలో ఉన్న ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. కాంతికి అంతటి శక్తి ఉందన్నమాట. అందుకనే మెల్లగా దాన్ని మనం నింపుకుంటూ 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 శ్వాస ద్వారా మరింత కాంతి వర్ణంతో నిండిపోయినప్పుడు అక్కడ ఎటువంటి పదార్థము అనేది ఉండదు. కాబట్టి పూర్తిగా అది క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ శక్తిని మళ్ళీ మనం మన యొక్క ఆత్మలో, ఆత్మస్థాయిలో దాన్ని అంత ప్రకాశాన్ని నింపుకున్నామో అది మన యొక్క ఆత్మశక్తిని, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. మన ద్వారానే ప్రతిదీ సృష్టించబడుతుంది. మన ద్వారానే, నా ద్వారానే, ఒక విధంగా కూడా నా ద్వారానే ఈ పాజిటివిటీ కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా సృష్టించబడతాయి అనే అంశాన్ని మనం ఈరోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేసాము ధ్యానంలో. మీ ఆలోచనలు కూడా అలాగే విస్తరించండి. కేవలం మీ కోరికలు, కుటుంబ కోరికలు అలా కాకుండా ఇంకా వాటి పరిధుల్ని దాటి, దేశాలు దాటి ఈ విశ్వమంతా ఉన్నది నేనే, నేను ఏది కోరుకున్నా దాన్ని నేను పొందగలను అనే విధంగా మీ ఆలోచనలను మరింత మరింత మరింతగా వ్యాప్తి చేయండి. మీరు ఎంత వ్యాప్తి చేస్తే అవి అంత దూరం పయనిస్తాయి. ఎటువంటి పరిమితులు అనేవి మీ ఆలోచనలకి లేవు కాబట్టి మీరు అవి ఎంత దూరం కావాలంటే అంత దూరం పయనించేలాగా మీరు చేయొచ్చు. ఓకే, ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు.
ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.